అన్నమయ్య జిల్లాలో అటవీ ప్రాంతంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఓబులవారిపల్లి మండలం గుండాల కొనలోని శివాలయానికి వెళ్తున్న రైల్వే కోడూరు వైకోటకు చెందిన 14 మందిపై ఏనుగులు దాడి చేశాయి. ఈ దాడిలో 3 దుర్మరణం చెందగా మరో 3కి తీవ్ర గాయాలకు గురయ్యారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. అన్నమయ్య జిల్లా అటవీ ప్రాంతంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వైకోట అరుంధతి నగర్కి సంబంధించిన 14 మంది టీం సభ్యులు ఓబులాపురం మండలంలోని శివాలయానికి అటవీ మార్గం ద్వారా బయలుదేరి వెళ్ళారు. అయితే మార్గమధ్యంలో ఏనుగులు ఒక్కసారిగా దాడి చేయడంతో ఈ దాడిలో 3 దుర్మరణం చెందారు. అంటే మొత్తం 14 మంది టీం సభ్యుల్లో 2 పురుషులు, ఓ మహిళను ఏనుగులు దాడిలో మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే రేపు శివరాత్రి సందర్భంగా అక్కడ వచ్చే భక్తులకు అన్నదానాలు చేయడానికి ఈ నుంచి వాళ్ళున్న వైకోట నుంచి నిత్య సరుకుల్ని తీసుకొని అటవీ మార్గంలో వెళ్తున్న సమయంలో అర్ధరాత్రి సమయంలో ఏనుగులు ఒక్కసారిగా వారిపై దాడి చేయడంతో ఈ ఘటన సంభవించింది. అంటే ఏదైతే ఓబులవారిపల్లి మండలంకు సంబంధించి ఒక శివాలయం ఎంతో ప్రాచుర్యం కలిగింది. ప్రతి శివరాత్రికి ఆ యొక్క ఆలయానికి చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడానికి వస్తుంటారు. ఈ క్రమంలోనే రేపు జరగబోయే మహాశివరాత్రి పర్వదినానికి అక్కడికి వచ్చే భక్తుల కోసం అవసరమైన అన్నప్రసాదాలను అక్కడ ఉన్న గుట్టకుపైకి గుండాల కోనకు తీసుకెళ్లే మార్గ మధ్యంలోనే ఏనుగులు దాడి చేసినట్టు కూడా తెలుస్తుంది. అంటే శేషాచల అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న అంటే తిరుపతి జిల్లా, అలాగే చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో తరచూ ఏనుగుల దాడులు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇక్కడ ఏనుగుల సంచారం ఎక్కువగా ఉండడంతోనే దాడులు క్రమంగా జరుగుతున్నాయి. ఇటీవల చంద్రగిరికి సంబంధించి కూడా ఓ సర్పంచ్ పైన కూడా దాడి చేసి అతని సర్పంచ్ని కూడా చంపేయడం కూడా జరిగింది ఏనుగులు. అంటే తరచూ ఏనుగులు దాడి జరుగుతుండడంతో ఈ చుట్టుపక్కల అంటే రాయలసీమ ప్రాంతంలోని రైతులు భీతిల్లిపోతున్నారు. అంటే తరచూ ఏనుగులు అటవీ ప్రాంతాన్ని వదిలి ఊర్లపైకి రావడం కూడా ఒక కారణంగా కూడా తెలుస్తుంది. అలాగే ఏదైతే ఈ జరిగిన సంఘటనపైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. మరోవైపు అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా సంఘటనపైన స్పందించి మృతులకు 10 లక్షల రూపాయలను ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. అలాగే తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు కూడా 5 లక్షల రూపాయలను ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వనున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే రైల్వే కోడూరుకు సంబంధించి చీఫ్ విప్గా ఉన్న శ్రీధర్ కూడా బాధితుల కుటుంబాలను కూడా పరామర్శించడానికి కూడా చేరుకున్నారు. అలాగే వీరితో పాటు మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను కూడా సేకరించి మృతి చెందిన కుటుంబ సభ్యులకు కూడా అండగా ఉన్నారు. అంటే వీరికి ఇప్పుడు ఏనుగుల దాడిలో ఎవరైతే గాయపడి క్షతగాత్రులుగా ఉన్నారో వారికి మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి జిల్లా.